హాయ్ ఫ్రెండ్స్, తమిళనాడులో బీజేపీ ఎందుకు దాని ముద్ర వేయలేకపోయింది? దీని గురించి ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. తమిళనాడులో బీజేపీపై ఎందుకు అంత విరక్తి ఉంది? మోడీ సందర్శించిన ప్రతిసారి తమిళనాడు గో బ్యాక్ ఎందుకు చెబుతోంది? తమిళనాడు డిఎంకే ప్రభుత్వానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మధ్య ఇంత గొడవ ఎందుకు జరుగుతోంది? తమిళనాడు బీజేపీని ద్వేషిస్తుంది. ఇది ఒక సాధారణ వ్యాఖ్య, కానీ సమస్య అది వినిపించినంత సులభం కాదు. కరోనా వైరస్ కంటే బీజేపీ చాలా ప్రమాదకరమైందని, బీజేపీ సొంతంగా ఒక్క సీటు కూడా గెలవదు. తమిళనాడు మోదీని మరియు బీజేపీని ఎప్పటికీ అంగీకరించదు. తమిళ మీడియా రాజకీయ నాయకులు చేసే కొన్ని ప్రకటనలు మరియు రాజకీయ నాయకులు నోటితో పోటీ పడే పార్టీగా బీజేపీని ఎప్పుడూ రాడికల్ గా చూస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినట్లు ఇది ఎల్లప్పుడూ 2 నుంచి 3% ఓట్లలో ముగుస్తుంది. 2006, 2011 మరియు 2016 తమిళనాడులో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి సుమారుగా 2.5% ఓట్లను పొందింది. కానీ అది ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 1996లో మొదటిసారిగా తమిళనాడులో బీజేపీ గెలిచింది. అయితే అది కూడా తమిళనాడు మొత్తం ఓట్లలో 1.8% మాత్రమే పొందింది. అయితే 2001లో బీజేపీ డిఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. 2021లో అదే విధంగా 4 సీట్లు సాధించింది. బీజేపీ ఏడీఎంకేతో చేతులు కలిపి పార్లమెంట్ ఎన్నికలకు 4 సీట్లు తెచ్చుకుంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికలు అంటే 2014 ఎన్నికల్లో ఒక్క సీటు వచ్చినా, 2009లో 0 సీట్లు గెలిచిన, 2019 పీఎం మోదీకి తమిళనాడులో బీజేపీకి లక్ లేదు. మోడీ తమిళ గ్రంథాల యొక్క తమిళ భాషగా తరచుగా ఉల్లేఖిస్తూ ఉంటారు. ఒక్కోసారి తమిళ సాంప్రదాయాన్ని కూడా అనుసరిస్తారు. ఆయన తమిళం ప్రపంచంలోనే ఒక పురాతన భాషగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఇప్పటికీ అతను సందర్శించిన ప్రతిసారి తమిళనాడు మోదీని అంగీకరించడం లేదు. అసలు ఈ టాపిక్ ట్విట్టర్లో ఎందుకు ట్రెండ్ అవుతోంది? సరిగ్గా ఏం జరుగుతోంది? ఈ రోజు తెలుసుకోబోతున్నాం. అసలు తమిళనాడు బీజేపీని ఎందుకు ద్వేషిస్తోంది? దీన్ని అర్థం చేసుకోవడానికి 19వ శతాబ్దంలో స్వాతంత్రం రాకముందు 100 సంవత్సరాల క్రితం తమిళనాడు చరిత్రలోకి వెళ్లాల్సి ఉంటుంది. 1911 జనాభా లెక్కల ప్రకారం మద్రాస్ ప్రెసిడెన్సీలో బ్రాహ్మణుల శాతం 3.2% మరియు బ్రాహ్మణేతరులు 90% అయితే 10 సంవత్సరాల్లో 1901 మరియు 1911 మధ్య చాలా ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యా సంస్థలు బ్రాహ్మణులతో నిండున్నాయి. 4074 మంది బ్రాహ్మణులు మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు. అయితే జనాభాలో ఉన్న బ్రాహ్మణేతరుల సంఖ్య కేవలం 1035 మంది మాత్రమే ఉన్నారు. ఈ విభాగంలో కేవలం 3% జనాభా మాత్రమే విద్యా సంస్థల్లో 80% సీట్లను ఆక్రమించుకున్నారు. బ్రాహ్మణులు అత్యధిక సంఖ్యలో విద్యాభ్యాసం చేస్తున్నారు కాబట్టి స్పష్టంగా వాళ్ళు అధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను ఆక్రమిస్తున్నారు. అయినప్పటికీ బ్రాహ్మణేతరులు చాలా తక్కువగా ఉన్నప్పటికీ వారు ప్రభుత్వ కార్యాలయాలు మరియు విద్యా సంస్థల్లో ఉన్నత స్థాయిలో మెజారిటీలో ఉన్నారు. ఈ బ్రాహ్మణీయ పితృస్వామ్యానికి చెట్టియార్ మరియు నాయర్ సంఘాలు కలిసి జస్టిస్ పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ యొక్క ప్రాథమిక సిద్ధాంతం బ్రాహ్మణ వ్యతిరేకత. అయితే అతి త్వరలో బ్రాహ్మణుల పట్ల కోపం భారతదేశానికి స్వాతంత్రంపై ద్వేషంగా మారింది. ఎందుకంటే వాళ్ళు బ్రిటిష్ వారిని నమ్ముతారు. బ్రాహ్మణులు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. వాళ్ళు ఇతర కులాల ప్రజలపై ఆధిపత్యం చలాయించాలి అని అనుకుంటారని జస్టిస్ పార్టీలోని ఒక వ్యక్తి వాళ్ల పాలనను బహిరంగంగా వ్యతిరేకించాడు. అది న్యాయ పార్టీ అయినప్పటికీ మహాత్మా గాంధీ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. బ్రాహ్మణేతరులందరికీ ప్రాతినిధ్యం వహించే విధంగా ఏర్పాటు చేయబడింది. ఇది సమాజంలో ఇప్పటికే ఉన్నత స్థితిని కలిగి ఉన్న కొద్దిమంది తారాగణం యొక్క ఆసక్తి మాత్రమే కాదు, అది షెడ్యూల్ చేయబడిన కుల వ్యక్తులను విడిచిపెట్టింది. ఇది జస్టిస్ పార్టీ పతనానికి ప్రధాన కారణం. తర్వాత 1934లో ఇది పెరియార్ అని పిలువబడే ఈవి రామస్వామి నాయకత్వంలోకి వచ్చింది. అతను జస్టిస్ పార్టీని ఆత్మగౌరవ ఉద్యమంతో విలీనం చేశాడు. ఎందుకంటే వారి సిద్ధాంతకర్తలు ఇద్దరు దాదాపు ఒకే బ్రాహ్మణవాద వ్యతిరేక కాంగ్రెస్ మరియు ఉత్తర భారతీయ వ్యతిరేకులు. పెరియార్ జస్టిస్ పార్టీని డీకామ్ అనే సామాజిక సంస్థగా మార్చారు. ఎన్నికలు అలాగే రాజకీయాల నుంచి వైదొలిగారు. అంటే పార్టీ ఎన్నికల్లో పోటీ చేయదు. ఇది చాలా మంది అనుచరులను నిరాశపరిచింది. పైగా అతను దక్షిణానికి పాకిస్తాన్ లాగా డాడ్ లేదా దస్తాన్ అని పిలిచే ప్రత్యేక దేశం కోసం డిమాండ్ చేశాడు. సంతోషం ఏంటంటే ఆ ఆలోచన నిజం కాలేదు. అతను తన అనుచరులను స్వాతంత్ర దినోత్సవాన్ని బ్లాక్ డేగా గుర్తించాలని కోరుకున్నాడు. డి కళగం యొక్క ప్రధాన కార్యదర్శి తన అసమ్మతిని బహిరంగంగా వ్యక్తం చేశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రజలు కోరారు. 1949 పెరియాలో 70 ఏళ్ల వృద్ధుడు కేవలం 32 సంవత్సరాల వయసు గల స్త్రీని వివాహం చేసుకున్నాడు. అది డిఎంకే నుంచి బయటపడిన బ్రేకింగ్ పాయింట్. డిఎంకేను ఏర్పాటు చేసి డిఎంకేకు పెరియాతో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అది త్వరలోనే తమిళనాడులో అత్యంత ప్రముఖ పార్టీగా అవతరించింది. అయితే అదే సిద్ధాంతం బ్రాహ్మణ వ్యతిరేక మరియు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకంగా మిగిలిపోయింది.
డిఎంకే కూడా దక్షిణాదికి ప్రత్యేక దేశం కోసం దాదును డిమాండ్ చేసింది. వాళ్ళు దానికి నిరసన కూడా వ్యక్తం చేశారు. 1963లో జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని భారత ప్రభుత్వం వేర్పాటువాదాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించింది. దానికి మద్దతిచ్చే ఏ పార్టీనైనా కొట్టివేయాలని తెలిపింది. దక్షిణాదికి ప్రత్యేక దేశం అనే ఆలోచన డిఎంకే మొదటి నుంచి విరమించుకుంది. కాబట్టి తమిళనాడు రాజకీయాలు మొదటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగానే ఉంటూ వస్తున్నాయి. నేనిప్పుడు ఒక ఉదాహరణ చెబుతాను. తమిళనాడు నుంచి వెనక్కి వెళ్లమని అడిగే మొదటి ప్రధాని మోదీ కాదు. గో బ్యాక్ ఇందిరా అనే నినాదం మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సందర్శించినప్పుడు ఎదుర్కోవాల్సి వచ్చింది. 1977లో తమిళనాడులో తమ ఆందోళన చూపడానికి నల్ల జెండాలు ఎగరవేయబడ్డాయి. తమిళనాడులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని చంపడం గురించి కూడా మనందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రజలు రాజకీయ నాయకులను సమర్థించుకుంటూ రాజీవ్ గాంధీని చంపిన వ్యక్తులను విడుదల చేయాలని చాలాసార్లు నిరసన చేశారు. రాజీవ్ గాంధీ హత్యా నేరం కేసులో దోషులుగా ఉన్న 7గురిలో ఒకరైన పి జలాన్ జైలు నుంచి విడుదలైనప్పుడు వాళ్లను ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా స్వాగతించారు. అయితే ఇది మరో 100 సంవత్సరాల చరిత్రలో ఉంది. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంపై ద్వేషం కాదు. సమస్య దానికంటే చాలా క్లిష్టంగా ఉంది. నేను వీలైనంత వరకు సరళీకృతం చేయడానికి ప్రయత్నిస్తాను. 1981లో సమస్య యొక్క రూపురేఖలను చూసుకుంటే శ్రీలంకలో అంచనా వేయబడిన జనాభా 14.85%. అందులో 74% సిన్నలీస్ మరియు 18.2% తమిళ ప్రజలు. కానీ 2012 జనాభా లెక్కల ప్రకారం శ్రీలంకలో తమిళ ప్రజల జనాభా 11.2 మందికి ఎందుకు తగ్గింది? ఎందుకంటే చాలా కాలంగా అక్కడ జరిగిన రక్తపాత అంతర్యుద్ధం కారణంగా శ్రీలంకలో ఒక తమిళ విప్లవ బృందం శ్రీలంక తమిళ ప్రజలను మరిన్ని హక్కులు కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేసింది. ఇది 1983 నుంచి 2004 వరకు జరిగిన నిజమైన రక్తపాత యుద్ధం. శ్రీలంకలో 5453 మంది తమిళ ప్రజలు చంపబడ్డారు. మరో 25 నుంచి 26 మంది అదృశ్యమయ్యారు. అయితే 2007లో సుమారుగా 70,000 మంది మరణించారు. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 2009లో మళ్లీ కనుగొనబడలేదు. శ్రీలంకలో 1,00,000 మంది తమిళ ప్రజలు చంపబడ్డారు. తమిళ ప్రజలు ఎల్టీటీఈ కెప్టెన్ ఎంఆర్ ప్రభాకరన్ శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి భారత ప్రభుత్వం సహాయం కోరారు. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ శ్రీలంక సైన్యానికి మద్దతుగా భారత సైన్యాన్ని వెనక్కి పంపారు. శ్రీలంక సైన్యం పోరాడి వేలాది మంది తమిళ ప్రజలను చంపింది. కాబట్టి ఎల్టీటీఈ ప్లాన్ చేసి రాజీవ్ గాంధీని తమిళనాడులో చంపింది. అక్కడ వారికి చాలా అనుభూతి దొరికింది. ఇది తమిళ ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని మరింత ద్వేషించడానికి ఒక ముఖ్య కారణంగా మారింది. కచ్చతీవు ఇది ఒక చిన్న ద్వీపం. ఇది భారతదేశంలో అంతర్భాగంగా ఉండేది. కానీ మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దాన్ని శ్రీలంకకు అప్పగించారు. కేటీఐవి రామేశ్వరానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన తమిళ ప్రజలు 1976లో శతాబ్దాలుగా అక్కడ చేపలు పట్టారు. భారతదేశం మరియు శ్రీలంక మధ్య ఒక సంతకం చేయబడింది. దీని ప్రకారం కచ్చతీవులో సహా శ్రీలంక భూభాగాల్లో భారతీయ మత్స్యకారులు ఎవరూ చేపలు పట్టలేరు. మీరు సముద్రంలోకి 25 కిలోమీటర్ల దూరం కూడా వెళ్లలేకపోతే ఈ మత్స్యకారులు జీవనోపాధి ఎలా ప్రభావితం చేస్తుందో ఊహించుకోవచ్చు. తమిళ మత్స్యకారులు కేటీఐవి సమీపంలోకి వెళ్లినప్పుడల్లా వారిని కాల్చి చంపారు లేదా అరెస్ట్ చేశారు. వాళ్ళు తెలియకుండా సరిహద్దు దాటిన కారణంగా తమిళనాడు నావికాదళం ఇప్పటి వరకు 800 మంది మత్స్యకారులను చంపేసింది. ఆ టైంలో ప్రతిరోజు ఉదయం కనీసం 1 లేదా 2 మత్స్యకారుల మరణాలు నమోదయ్యేవి. అయితే మోదీ అధికారంలోకి వచ్చాక ఇది చాలా వరకు తగ్గిందని చెబుతూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వంపై ద్వేషం పెరగడానికి ఈ కచ్చాతీవు సమస్య, తమిళ మత్స్యకారుల హత్య మరొక ముఖ్యమైన కారణం. తర్వాత కావేరీ నీటి సమస్య. ఈ కావేరీ నీటి కోసం కర్ణాటక మరియు తమిళనాడు రెండూ ఒక దశాబ్దానికి పైగా పోరాడుతున్నాయి. ఇప్పుడు సరైన పరిష్కారానికి రావడానికి కేంద్ర శక్తి వైఫల్యం ఖచ్చితంగా ఖర్చుతో కూడుకున్నది. ఇది ఖచ్చితంగా తమిళనాడు యొక్క ప్రధాన కారణాలలో ఒకటి. అత్యంత పురాతనమైన సజీవ భాష. ఇది ఇతర భాషల నుంచి పదాలను తీసుకోకుండా పూర్తిగా స్వంతంగా పనిచేయగల ఒక సంప్రదాయ భాష. నిజానికి మనము తమిళ ప్రజలు చాలా కనెక్ట్ అయ్యాం. వారి భాష గురించి గర్వపడుతున్నాం. మీకు తెలుసు మనం తమిళం మాట్లాడతాము అని చెప్పాం. కానీ ఇక్కడ హాస్యాస్పదం ఏంటంటే తమిళనాడులో బీజేపీకి శక్తివంతమైన నాయకత్వం లేదు. తమిళనాడు ఎప్పుడూ పార్టీ లేని రాష్ట్రం. ఇక్కడ ముద్ర వేయడానికి మీకు బలమైన నాయకుడు కావాలి. అనుమాలకు ముందు తమిళనాడులోని దాదాపు అందరు బీజేపీ నాయకులు చాలా మృదువుగా మాట్లాడేవాళ్లు. కొంతమంది తమిళనాడు నంబర్ 3లో ఎప్పటికీ పనిచేయని నీట్, జీఎస్టీ, ఇతర కొత్త పథకాలు మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతను తీసుకున్నారు. నోట్ల రద్దు మరియు జీఎస్టీ వంటి అనేక సాహసోపేతమైన విప్లవాత్మకమైన చర్యలు అత్యంత రాజకీయం చేయబడ్డాయి. ప్రజలకు సరిగ్గా తెలియజేయబడలేదు. ఉదాహరణకు అనిత అనే అమ్మాయి నీట్ ఎగ్జామ్ లో సీటు సాధించలేకపోయినందుకు ఆత్మహత్య చేసుకుంది. అది చాలా రాజకీయం చేయబడింది. ఈ రకమైన సున్నితమైన అంశాలు కొంత విరక్తిని కలిగించాయి. మరి ఈ వీడియో ముగించడానికి మీరు ఇప్పుడు బీజేపీపై చూస్తున్న ద్వేషం ప్రత్యేకించి బీజేపీది కాదు. అయితే కేంద్రం అధికారానికి చాలా కాలంగా నిరాశపరిచింది.
శ్రీలంక తమిళ సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించగలిగితే కొంతవరకు మత్స్యకారుల సమస్య మరియు స్థానిక తమిళ భాషకు కూడా ముఖ్యమైనది. కాబట్టి తమిళనాడు బీజేపీ ఎప్పటికైనా నెగ్గుతుంది అని నేను అనుకుంటున్నాను. అనమాల్ పార్టీపై నియంత్రణ తీసుకున్న తరువాత ఇది ఇప్పటికే తమిళనాడులో బీజేపీ ప్రతిపక్ష పార్టీగా వ్యవహరిస్తోంది. అయితే అసలు ప్రతిపక్షం అన్నాడీఎంకే ఎక్కడా లేదు. కాబట్టి బీజేపీ రాష్ట్రాన్ని పాలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.